తమ సమస్యలు పరిష్కరించాలని ఆటో డ్రైవర్ సంఘాల యూనియన్లు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ ఆటో ఆఫీస్కు తరలి వచ్చారు. అసలు ఇంతకీ ఆటో డ్రైవర్లు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారి సమస్యలు ఏంటిదో ఒకసారి కనుక్కుందాం. అన్న, ఎందుకు ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున ఆటోలను తీసుకొచ్చి ఖైరతాబాద్ ఆటో ఆఫీస్కి ఎందుకు వచ్చారు? మీ సమస్యలు ఏంటి? అన్న, మా సమస్యలు ఏంటంటే, ఇంతకుముందు ఓలా ఊబర్ ర్యాపిడోల రేట్లు బాగుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి, బస్సులు ఫ్రీ అయిన కాడ నుంచి ఈ రేట్లు కూడా తగ్గించారు. ఓలా ఊబర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేట్లు తగ్గించేసి మాకు కడుపు విన కొడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ చలాన్లు, బండ్లు ఆపడం. ఇంతకుముందు అట్లా లేకుండే. డిస్ట్రిక్ట్ బండ్లు కూడా ఎక్కువైపోయినాయి. 60,000 కడితే బండి ఇస్తున్నారు షోరూమ్లలో. అవి తీసుకొచ్చి సిటీలో బాగా ఎక్కువైపోయినాయి. సిటీలో ఉన్నదానికంటే ఆ డిస్ట్రిక్ట్ బండ్లే ఎక్కువైపోయినాయి సిటీలో. ఎక్కడ పడితే అక్కడ. మీరు కోరేది ఏంటిదన్న అంటే, ఇప్పుడు మహాలక్ష్మిని అయితే మనం రద్దు చేయలేము, ఓలా ఊబర్ని కూడా వాటిని ఆపలేము. మీకు ఇప్పుడు ఉన్న పరంగా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మాకు హామీ ఇచ్చారు సంవత్సరానికి 12,000. అది కాకుండా మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు ఇచ్చే రేట్లను బట్టి చూస్తే మాకు నెలకు ఒక 6,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తరఫు నుంచి. మాకు అట్లా ఇచ్చి ఆదుకోగలరని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీకు గత కొన్ని రోజుల సంక్షేమ బోర్డు లేదని కూడా ఒకటి ఉన్నది. ఆటో డ్రైవర్లకి, వర్కర్లకి అందరికి కూడా ఒక సంక్షేమ బోర్డు ఉండాలని కూడా ఒక ప్రతిపాదన ఉంది. అది కూడా ఎట్లా, దాని గురించి కూడా ఏమైనా చెప్తున్నారా? ఆల్రెడీగా గవర్నమెంట్కు మేము చెప్పినాం. అసలు సంక్షేమ బోర్డు కూడా గవర్నమెంట్ ₹1 డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మేము డబ్బులు ఎలాంటి దేవాల కూడా ఇప్పుడు ఆల్రెడీగా జిఎస్టీ అనే సిస్టమ్ ఉంది. ఇప్పుడు 2% సెస్ చేసిన కూడా ఒక బైకు కొంటే ₹1,00,000 బైకు కొన్నాడు ₹1,000 కట్టడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ₹1,00,000 కారు కొన్నాడు 2 లక్షలు కట్టడానికి ఇబ్బంది లేదు. అలా ఆ రకంగా సెస్ రూపకంగా వచ్చే డబ్బులతోనే మాకు సంక్షేమ బోర్డు నడిపించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గవర్నమెంట్ నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా బోర్డులకు వెళ్ళి డబ్బులు వాడుకున్న దాఖలాలు ఇవి అలా ఆర్టీసీకి ఎలా ఉందో అలా ఆ రకంగా ఉంది. కానీ అత్యవసరంగా మమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీటర్ ఛార్జీలు 14 సంవత్సరాలు అయిపోయింది, మాకు మీటర్ ఛార్జీలు పెంచలేదు. తక్షణం మీటర్ ఛార్జీ పెంచాలి, 12,000 రూపాయలు ఇవ్వాలి. ఓలా ఊబర్ ర్యాపిడో బైకులను నిషేధించాలి. ఇతర జిల్లాల ఆటోలను నిషేధిస్తే మాకు చాలా వరకు గవర్నమెంట్ మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొకటి, టీఆర్ఎస్ గవర్నమెంట్లోనేమో డ్రైవర్ చనిపోతే కూడా వాళ్ళు జాయింట్ పాలసీ కట్టేవాళ్ళు, ఇన్సూరెన్స్. ఇవాళ మేము 196 చిల్లరనో ఎంత అని అంటున్నారు. పూర్తి లెక్కలు ఎంత లెక్కలున్నావో నాకు పూర్తి ఐడియా లేదు. కానీ చనిపోతే డ్రైవర్కు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. 5 లక్షలు అది జాయింట్ బీమా గవర్నమెంటే కట్టాలి. ఎందుకంటే మేము కట్టుకునే పరిస్థితిలో లేము. బండ్లకు కూడా ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంటే కట్టాలి. కట్టి ఆ రకంగా డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. లేదంటే రాబోయే కాలంలో ఎంతటి మహానుభావుడైనా ప్రజల ఆగ్రహానికి గురైపోతే మాడి మషైపోక తప్పదు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. సాధారణ ఆటో డ్రైవర్ అంటే ఇలాంటి రోజుకి ఎంత నష్టపోతున్నాడు, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తున్నారు? అవును, గతంలో ఇంతకు ముందు రోజుకు మాకు ఎట్లా లేదని ఒక 1,500 నడిచేది. 1,500లో మళ్ళా ఆయిల్, డీజిల్ ఇవన్నీ అన్ని ఖర్చులు పోను ఇంటికి ఒక 500-600 తీసుకుపోయేది. ఇప్పుడు రోజుకు వచ్చేసి ఒక ₹1,000 కూడా 800 నడవడం కష్టంగా ఉంది. మా బతుకులు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కొత్త ఆటోలకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, హైదరాబాద్ కొత్త ఆటోలు కూడా పర్మిషన్ ఇచ్చారు. దాని తర్వాత మీకు కొంత అది ఉపయోగపడలేదా? కొత్త బండ్లు ఇచ్చిండ్రు, ఇచ్చినా కూడా దానికి వాల్యూ లేదు. ఎందుకు వాల్యూ లేదంటే, ఇప్పుడు మద్దతు రేట్ లేనప్పుడు నువ్వు బండ్లు ఇస్తే వాడు 2 నెలలకే మళ్ళీ ఫైనాన్స్తో పోతుంది ఆ బండి. నువ్వు ఫస్ట్ మా రేటు కట్టి మాకు చేస్తే డ్రైవర్కు ఎవరో ఆటో లేని వ్యక్తులకు ఇవ్వాలి. నీవేది ఫైనాన్షియల్కి అప్పచెప్తున్నావు ఆటోలను, అదే డైరెక్ట్గా కంపెనీకి నువ్వు ఎందుకు అప్పచెప్పలేదు? అది అట్లా లాస్ అయిపోతున్నాం. ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా లాస్ అయిపోతున్నాం అన్న. సిటీలో హైదరాబాద్లో ఎక్కడైనా సరే అన్న 40 కిలోమీటర్ల వరకు లెక్కేసుకుందాం. ట్రాఫిక్ లేని ఏరియా ఎక్కడైనా ఉందా? ట్రాఫిక్ లేని ఏరియా ఎక్కడైనా ఉందా? ట్రాఫిక్ ఏరియాకు ఈ నుంచి హైటెక్ సిటీ పోతే 150 రూపాయలు చూపిస్తాడన్న. 150 రూపాయలు సరిపోతుందా? పోవడానికి గంట టైం పడుతుంది. అంత ట్రాఫిక్లో 150 రూపాయలు ఇస్తే వాడి పెళ్ళం ఏం బతకాలి, వాడి పిల్లలు ఏం బతకాలి, రూమ్ కిరాయి కట్టుకోవాలి, స్కూల్ పిల్లలు ఏం కట్టుకోవాలి, ఏం చేయాలో చెప్పండి. కమిషన్ ఎంత ఉంటుంది మీరు ఇట్లా వెళ్తే? అంటే కమిషన్ ఏముందన్నా, 29 రూపాయలు తీసుకుంటున్నాడు మా దగ్గర. వాడు మా దగ్గర కమిషన్ తీసుకున్నప్పుడు మంచికి ఇచ్చినాడు. కమిషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ పోవాలంటే 250 చూపించేది, ఇప్పుడు 130 రూపాయలు చూపిస్తున్నాడు. మాతో దీన్ని పబ్లిక్తో ₹1 తింటున్నాడు, మాతో తింటున్నాడు. ఏం లాభం?
రేటు మ్యాక్సిమం ఒక సపోజ్ ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి వెళ్తున్నారు, ఎంత అతనికి వెళ్తుంది, మీకు ఎంత దొరుకుతుంది? ఇంతకుముందు 250 రూపాయలు మాకు బుకింగ్ ఇస్తే దాంట్లో 25% 30% కట్ చేసుకుంటుండే. బుకింగ్ ఎమ్మడే అక్కడ ట్రిప్ ఎండ్ అయిందంటే ఎమ్మడే కట్ చేసుకుంటుండే. ఇప్పుడు అది లేదు. ప్లాట్ఫామ్ ఫీజు అని చెప్పి రోజుకు 35 రూపీస్ తీసుకుంటున్నాడు. తర్వాత బుకింగ్ అయిపోయిన తర్వాత చూపించే రేట్ ఏమో ఎక్కువ చూపిస్తుంది బుకింగ్ వచ్చినప్పుడు. తర్వాత పోయి మనం ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత రేటు అప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నాడు. 100 రూపాయలు వస్తే 8-9 రూపాయలు 10 రూపాయల దాకా కట్ చేసుకొని ఇస్తున్నాడు మిగతా. అక్కడికి పోయిన తర్వాత మేము ట్రిప్ ఎండ్ చేస్తే అక్కడ 100 రూపాయలు చూపించింది, దీనికి వచ్చిన తర్వాత 90 రూపాయలే అవుతుంది. అది ఆ విధంగా కట్ చేసుకుంటున్నాడు మా మీద, ఆ విధంగా సంపాదిస్తున్నాడు. అవే నా పరిస్థితులు. కొన్ని పద్ధతులు పాటించకపోతే వీళ్ళు రాబోయే కాలంలో మటకం ఇది మటకం 100% చెప్తున్నా, ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. లేకపోతే ఉచితంగానైనా సరే మేము ఆటో డ్రైవర్లు అందరం ఏకమై మొత్తము ఫ్రీగా వేసి వాళ్ళకి ఎగనెస్ట్ పార్టీ వాళ్ళకు మద్దతు తెలుపుతాం. ఏమన్నా కానీ నిండా సలేదు. ఇప్పుడు తినడానికే గతి లేదు, లేడానికి ఏం పెడతాం చెప్పాలా? ఆ విధంగా చేసేది పోయి వీళ్ళు అలా 10 కిలోమీటర్లు పోతే 120 రూపాయలనా, మనిషికి 120 రూపాయలనా. బుకింగ్ చేసుకుంటే పాస్పోర్ట్ పోతే 100-200 పెడతారు. మా ఆటో డ్రైవర్లకి నోరు వస్తలేదా, చేతులు వస్తలేవా? సీఎం చూస్తలేడా? 2 సంవత్సరాల ఆటో డ్రైవర్లకు బస్సులు ఫ్రీ పెట్టినాము, వాళ్ళు ఏంది ఏం కథ అని ఒక్కసారైనా యూనియన్లను పిలిచి మాట్లాడినా ఆ జోలి ఈ జోలి పనికి మాల జోలే చెప్తారు తప్ప ఆటో డ్రైవర్లను మటకం పట్టించుకున్న తోడు లేడు. అది పరిస్థితి అన్న. మరీ దారుణంగా ఉన్నాయన్న మా పరిస్థితులు. రేట్లు పెంచండి, మాకు మద్దతు కలపండి. ఇవన్నీ చేస్తేనే మాకు ఆటో డ్రైవర్లు హైదరాబాద్లో ఒక 4 లక్షల ఆటోలు ఉంటాయి. ఆ 4 లక్షల ఆటోల కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద పడి అంత దూరం ఎందుకన్నా ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నాడు. ఇదే పోయిన ప్రభుత్వం ఉండగా మాకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలంటే రాత్రి కూడా ఇచ్చిపోయేది. ఇప్పుడు అటువంటి మద్దతు లేక పిల్లల చదువులు ఆపుకుంటున్నారు అన్న. ఏం లాభం అన్న? 8,000 రూపాయలు రూమ్ కిరాయిలు కట్టుకుంటా ఇల్లు సంసారం వెళ్ళి తీయాలంటే ఎట్లా తీయాలన్నా? ఇతరులు కూడా మద్దతు ఇవ్వాలి కదా. నువ్వు మద్దతు అన్న కిలో కందిపప్పు తీసుకుంటే ఎంతనా? వానికి బడ్జెట్ లేదని చెప్పి ఒక పప్పు మీద 2 రూపాయలు వేస్తున్నావు, దాని మీద 2 రూపాయలు వేస్తున్నావు. మళ్ళీ మా బడ్జెట్ లేని మేమెవరి మీద పెంచాలి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నది. ఆ హామీని కూడా ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా డ్రైవర్ సంక్షేమ బోర్డుకి సంబంధించి ప్రభుత్వం తన నిధులను కూడా ఇవ్వడం లేదు. ఆ నిధులను కూడా ఇస్తే డ్రైవర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా గీగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఓలా, ఊబర్, ర్యాపిడో. ఈ సంస్థలు ఆటో డ్రైవర్ల నుంచి ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల తమకి అంటే పెట్రోల్ డీజిల్ మాది, ఆ బండి మాది, డ్రైవర్ మాది, డ్రైవింగ్ మేము చేస్తున్నాం, అయినప్పటికీ కూడా తమకు కనీస సంబంధించిన ఛార్జీలు కూడా రావడం లేదు. ఒకవైపు మహాలక్ష్మి ఉచిత బస్సు రవాణా తర్వాత తమకి బుకింగ్స్ ఆగిపోయాయి. అదేవిధంగా ప్యాసింజర్లు ఎక్కడ కూడా తగ్గిపోయాయి. ఇంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించి ఎట్లాంటి కృషి చేయడం లేదని ఆటో డ్రైవర్ అన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో విశాల్, ఆంధ్రప్రభ.